ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3 టీడీపీ అభ్యర్థులు, 1 జనసేన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టయ్యారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేసిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ కేసు విషయంలో రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. అందుకే స్కూల్స్ రీఓపెన్ వాయిదా వేశారని, గుజరాత్ కంపెనీలకు యూనిఫామ్ టెండర్లు ఇచ్చి స్టాక్ కమిషన్ రాక వాయిదా వేశారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో బీజేపీకి చెందిన 3 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఆ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యతలను ఆమెకు అప్పగించింది. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం సృష్టించింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 3 నావికులు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రంగా మారాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ మళ్లీ ప్రకటించింది. దురంధర్ సినిమా కథాంశం మరియు మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముక్కోనపు సిరీస్ లో భాగంగా ఆఫ్ఘాన్ ఏ జట్టుతో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో భారత ఏ బ్యాటర్లు అదరగొట్టారు. ఓడీ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.